వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ కేబీహెచ్పీ కాలనీలో చోటు చేసుకుంది. ఇక వివరాలు పరిశీలిస్తే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలో కంచు స్తంభపాలెంకు చెందిన అనూషకి గత 5 ఏళ్ల క్రితమే తన దగ్గర బంధువైన వెంకన్న బాబుతో వివాహమైంది. వీళ్ళిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరూ ఉద్యోగరీత్యా హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు. ఖాళీగా ఉంటున్న అనూష ఏదైనా వర్క్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేసింది. అయితే టెలిగ్రామ్ యాప్లో ఒక లింక్ను డౌన్లోడ్ చేసింది. ఆ తర్వాత 1000 రూపాయలు పెట్టుబడిగా పెట్టింది. దీంతో ఆమెకు ఒక మెసేజ్ వచ్చింది. తన అకౌంట్లో 7000 రూపాయలు జమ అయినట్లుగా ఒక మెసేజ్ని చూసింది. అయితే బ్యాంక్ వెళ్ళి డబ్బులు చూడగా ఆ డబ్బులు మాత్రం జమ కాలేదు. అయితే ఆ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి సైబర్ నేరగాళ్ల టాస్కులకు ఆకర్షితురాలైన ఆమె సుమారుగా తన దగ్గర ఉన్న డబ్బునంతా కూడా పెట్టుబడి రూపంగా పెట్టింది. ఆ తర్వాత డబ్బు అయిపోగానే సుమారు తన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మి ₹1,00,000 వరకు పెట్టుబడిగా పెట్టింది. అయితే ఎంత పెట్టుబడి పెట్టినప్పటికీ లాభం లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించింది. దీంతో ఏమీ చేయలేక దిక్కుతోచని పరిస్థితిలో ఫ్యాన్కు ఊరేసుకుని సూసైడ్ చేసుకుంది. అయితే ఈ సూసైడ్కి ముందు అనూష ఒక లెటర్ను కూడా రాసింది. ఆ లెటర్లో తనలా ఎవరు కూడా టెలిగ్రామ్ యాప్లో వచ్చే లింకులను క్లిక్ చేయవద్దు, అలాగే సైబర్ నేరగాళ్ళను చేతిలో మోసపోవద్దంటూ కూడా అనూష పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు.